అదేంటి బాబు, నువ్వు కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి కదా. మీరంతా హ్యాపీగా ఉంటే నేనున్నట్టే అమ్మమ్మ గారు. నాకు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. కొన్నాళ్లకు నాన్న చనిపోయారు. పోయిన ఆస్తుల్ని సంపాదించుకోవడానికి యుద్ధం చేశాను. ఆ ప్రయత్నంలో కుటుంబ జీవితాన్ని మిస్ అయ్యాను. కుటుంబం అంటే చెల్లెలు మాత్రమే అనుకుని ఇన్నాళ్ళు బతికాను. ఈ ఇంటికి వచ్చాకే తెలిసిందే, ఇక్కడ ఒక కుటుంబం పెద్ద బామ్మగారు ఉన్నారు, ఒక నానమ్మ ఉన్నారు, తాతయ్య ఉన్నారు, అమ్మమ్మ ఉంది, బావ ఉన్నారు, బ్రదర్ లాంటి చారుకేశ ఉన్నారు, కష్టసుఖాల్ని పంచుకునే భార్య ఉంది. ఇవన్నీ ఇన్నాళ్ళు మిస్ అయ్యాను. ఇప్పుడిప్పుడే ఈ బంధాలన్నీ అర్థమవుతున్నాయి. ఇవి ఇలాగే మనతోనే ఉండిపోవాలనుంది. ఈ కుటుంబంలో భాగం కావాలనుంది. ఏమో రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఉన్నన్ని రోజులు కలిసి ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలని అంటారు కదా. సంతోషంగా ఉందాం. మనలో ఏ ఒక్కరూ విడిపోకూడదు, ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు. ఇదే నా కోరిక. ఇక్కడికి తీసుకొచ్చారండి బాబు? పిన్నితో మాట్లాడాలి చారుకేశ. ఎందుకు బాబు? ఆవిడికి మీరు భయపడుతున్నారా? అలాంటి దుర్మార్గురాలికి మీరు తలవంచబోతున్నారా? ఇప్పుడు నాకు నా పరువు గౌరవం కన్నా నా బావ ప్రాణాలు, నా చెల్లెలి పసుపు కుంకాలు ముఖ్యం చారుకేశ. వద్దు బాబు, పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది. మీరు ఆవిడ ముందు తగ్గినా ఆవిడ మనసు మారదు. ప్రయత్నం చేస్తే తప్పేముంది? అయినా జైల్లో ఉన్న ఆవిడ ఏం చేస్తుంది బాబు? మీ అమ్మమ్మ తాతయ్యలు అనవసరంగా మిమ్మల్ని భయపెడుతున్నారు. లేదు చారుకేశ, పిన్నికి చాలా నెట్వర్క్ ఉంది. తనని ఆ జైలు గోడలు ఆపలేవు. అదీ కాక బావకు గండం ఉందని జాతకంలో ఉంది. అందుకే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మనం పిన్నిని కలిసిన విషయం దివ్యకు చెప్పొద్దు, బాధపడుతుంది. నాకు కూడా ఇష్టం లేదు బాబు. ఇది వృధా ప్రయత్నం. ఫలితం ఎలా ఉన్నా సరే ప్రయత్నం చేయాల్సిందే. మేడం, మిమ్మల్ని కలవడానికి అభిరామ్ అనే వ్యక్తి వచ్చారు. వాడు రాలేదు, భయం రప్పించింది. రమ్మని చెప్పు. హాయ్ అభి, ఎలా ఉన్నావు? ఏంటి కోపంగా ఉన్నావు? సహాయం అడగడానికి వచ్చినప్పుడు ఒబీడియంట్గా ఉండాలి బాబు. ఒద్దికగా పద్ధతిగా ఉండాలి. చూడు పిన్ని. ఏంటి పిన్ని? మళ్ళీ పిలు. నీ నోటి నుంచి ఆ పిలుపు వింటుంటే హాయిగా వినసొంపుగా ఉంది.
నిజంగానే నేను నీ సాయం కోరడానికి వచ్చాను పిన్ని. తెలుసురా. మాపై మీకెందుకు కోపమో నాకు తెలీదు. తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్షమించు. ఇంకెప్పుడు మీ పట్ల తప్పుగా ప్రవర్తించవు. మా జోలికి రావద్దని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీపై నాకు కోపం ఏమీ లేదు అభి. మీ అమ్మపై కోపం ఉండేది, మీ నాన్నపై ప్రేమ ఉండేది. ఎంతో ట్రై చేశాను, కానీ మీ నాన్న నాకు దక్కలేదు. నా నుంచి నా జైని లాక్కుంది అని మీ అమ్మపై పగ, ప్రతీకారం తీర్చుకుందామని చాలా ట్రై చేశాను. బట్ నా టైం బ్యాడ్. నేను చంపకుండానే అది చచ్చిపోయింది. నా పగ తీరలేదు. పెళ్లి చేసుకోలేదు. ఇదిగో ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. తన పిల్లలైన నువ్వు, దివ్య నాకు భయపడతారు అనుకున్నాను. కానీ నన్నే ఎదిరించారు. దివ్య నన్ను సవాలు చేసింది. నువ్వు నా జుట్టు కట్ చేశావు. అప్పుడు కోపం వచ్చింది. మీ అమ్మపై నాకున్న పగ మీ పైకి డైవర్ట్ అయింది. అందుకే మీ ఇద్దరిని చంపాలనుకున్నాను. కానీ ఎందుకో తప్పనిపించింది. మీరు నా అక్క పిల్లలు, నా జై ప్రతిరూపాలు. నాకు మాత్రం ఎవరున్నారు? పిన్ని అని నోరారా పిలిచావు, క్షమించమని అడిగావు. మనసుకి హాయిగా అనిపించింది. ఇక నిన్నేమీ చేయను. నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ పిన్ని. కానీ నీతో దివ్య కూడా వచ్చుంటే బాగుండేదబ్బి. నువ్వు చేతులు జోడించి అడిగావు కదా, అలాగే అది నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. అప్పుడు దివ్యని కూడా వదిలేస్తాను. చాణక్యతో హ్యాపీగా ఉండొచ్చు. ఏయ్, నువ్వు మారవా? ఇంకా ఇలాగే మృగంలో ఉంటావా? ఇప్పుడు నేను ఏమన్నానభి? నా చెల్లెలు వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? ఏ, నువ్వు రాలేదా? నా చెల్లెలు రాదు. నీ కాళ్ళు కాదు కదా, చేతులు కూడా పట్టుకోదు. తనకు అవసరం రాకూడదనే నేను వచ్చాను. అది కూడా రావాలి. రాదు. నా ఒంట్లో ప్రాణం అంటూ ఉండగా నా చెల్లెల్ని నీ ముందు తల వంచనివ్వను. దివ్య నా చెల్లెలు మాత్రమే కాదు, నా తల్లి. నన్ను కన్న అమ్మ పోలికలతో పుట్టింది. మా సూర్యదేవర వంశపు ఇలవేలుపు మా అమ్మ. ఆ దేవత నీలాంటి రాక్షసి ముందు తల వంచాలా? నెవర్. అయితే దాని పసుపు కుంకుమలుండవు, విధవరాలవుతాయి. నిన్ను వద్దు బాబు, బాబు వద్దు బాబు, ఆవేశపడకండి. వదిలిపెట్టను. వదలండి బాబు, నా మాట వినండి. హే, నువ్వు మనిషి అనుకుని వచ్చానే. ఛీ! ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నువ్వు దిక్కులేని చావు చేస్తావు. ఆ దేవుడు నిన్ను క్షమించడు. క్షమించడు. మీరు రండి బాబు, ప్లీజ్ రండి. నేను ముందే చెప్పాను కదా బాబు, అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. ఆవిళ్ళలో మానవత్వం చచ్చిపోయి చాలా కాలం అయింది.
చావు మాత్రమే ఆవిడ్ని మనిషిని చేస్తుంది. నిజమే చారుకేశ, తప్పు చేశాను. సారీ చెప్తే సైలెంట్గా ఉంటుందని అపోహపడ్డాను. తను మారదు, మనమే మారాలి. బావ జోలికి వస్తే జైలుకొచ్చి తనని చంపేస్తాను. ఏంది చంద్రిక, ఏదో సెండాపిస్తున్నట్టు చాణక్య మనందరికీ కొత్త బట్టలు తీసుకురావటం ఏంటి? తను తెచ్చుకోకపోవటం ఏంటి? అంటే రేపు తను ఉండడని దేవుడు పరోక్షంగా చాణక్యతో అలా మాట్లాడించి ఉంటాడా? అసుర సంధ్యవేళ ఏంటండి ఆ మాటలు? అలా మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? మీ పిన్నితో వదిన మాట్లాడితే తప్పేంటండి? మా అన్నయ్య కోసం ఆ మాత్రం చేయలేదా? గట్టిగా మాట్లాడక చేసి దివ్యకు వినిపిస్తుంది. వినపండివ్వండి, తప్పే మాట్లాడుతున్నాను. కట్టుకున్న భర్త ప్రాణాలు ముఖ్యమా లేక పంతాలు పట్టింపులు ముఖ్యమా? పూజల కోసం పూజార్ల కాళ్ళు స్వామీజీల కాళ్ళు పట్టుకుంటుందిగా, మా అన్నయ్య కోసం మీ పిన్ని కాళ్ళు పట్టుకోలేదా? ఎందుకంత ఆవేశపడుతున్నావు? బావకేం కాదు. ఏం కాకపోతే ఎందుకు మీ పిన్ని దగ్గరికి వెళ్ళింది? భయపడే కదా వెళ్లారు. భయమేస్తోంది కల్పన. రేపు చాణక్యకు ఏం జరుగుతుందోనని కంగారుగా ఉంది. శాపం ఒకవైపు, నిత్య ఇంకొక వైపు పగబట్టి ప్రాణాలు తీయాలనుకుంటున్నాయి. ఈ విపత్తు నుంచి ఏ దేవుడు కాపాడతాడో తెలియటం లేదు. ఈ పతిదేవుడు అడిగినా కాదంటావా? అలా కాదండి, రేపు కట్టుకుంటానంటున్నాను కదా. మ్మ్హ్మ్. నేను తెచ్చిన సారీ ఈ రోజే నువ్వు కట్టుకుని చూపించాలి. ఇప్పుడే ఎందుకు? ఏమో, రేపు నేను ఉండకపోవచ్చు. ఏవండి, ఎందుకు అలా మాట్లాడతారు? అంటే రేపు నేను యాగంలో బిజీగా ఉంటాను కదా, నిన్ను కళ్ళారా చూసే తీరిక ఉంటుందో ఉండదో అని. మీరు నన్ను భయపెడుతున్నారు. జోక్ చేశాను మేడం, సీరియస్ అవ్వకు. ఇదంతా నిజం కాకపోతే బావుండు. నిద్రలో కంటున్న పీడకలైతే బావుండు. మంగా మేడం గారి కంటే జయసారు ముందే చనిపోయారు. ఆ బాధలో మంగా మేడం గారి ప్రాణాలు వదిలారు. ఆ చేదు జ్ఞాపకం నాన్నారు ఇంకా మర్చిపోలేదు. ఈసారైనా విధిరాత మారాలి, ఈ ఇంటి తలరాత మారాలి. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ గండం నుంచి బయటపడలేం చంద్రిక. మనం మారినట్టు ఆ నిత్య మనసు కూడా మారితే బావుండండి. ముందు మీ చెల్లెలి మనసు మార్చండి, లేదా నన్ను చెప్పమంటే నేను చెప్తాను. వద్దు, దివ్యకి విషయం తెలియకూడదు. శాపం గురించి ఎవరికీ తెలియకముందే బాగుండేది. తెలిసాక అంతా అస్తవ్యస్తమైపోయింది. బాధపడకండి బామ్మగారు, దేవుడున్నాడు, ఏదో ఒక దారి చూపక మానడు. నీకు వేరే దారి లేదమ్మా, నా ఆఖరి కోరిక తీర్చాల్సిందే. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. ఎందుకిలా మాటి మాటికి ఉలిక్కి పడతావు? ఈ రోజుకి ఆఖరి కోరిక అన్నాను. సారీ కట్టుకో. దివ్య, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చూడటానికి నా రెండు కళ్ళు ఈ ఒక్క జన్మ సరిపోదనిపిస్తుంది. హే, నేనిప్పుడు ఏమన్నానని? నిన్ను పొగిడాను, కాంప్లిమెంట్ ఇచ్చాను. ఎందుకలా షాక్ అవుతావు? అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా డల్గా ఉన్నావు? నువ్వే కాదు, ఇంట్లో అందరూ ఏదో పోగొట్టుకున్నట్టు బాధగా భారంగా ఉన్నారు. ఏమైంది? ఏం లేదు. నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఏం దాయలేదండి. నువ్వు దాస్తున్నదేంటో నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? మరి తెలియకుండా ఉంటుందా? ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివి, ఇప్పుడు అలా చిరునవ్వు దాస్తుంటే తెలుసుకోలేనా?
ఈయనకి డౌట్ రాకుండా ఉండాలి. ఎంతైనా మీరు తెలివైన వారు, ఏదైనా ఇట్టే పసిగట్టేస్తారు. నీకంటే కాదులే. ఒక నిజం చెప్పు, రేపు మనం చేస్తుంది యాగమే కదా, అది కూడా నీకు శాపం పోవడానికి కదా. రేపు జరగబోయేది మంచే కదా. అవునండి. మరెందుకు అందరూ దిగులుగా ఉన్నారు? రేపేదో జరగరాంది జరగబోతున్నట్టు సీరియస్గా ఉన్నారు. అది తరాల నాటి శాపం కదండి, కాస్త టెన్షన్గా ఉంది. నేనుండగా నీకు టెన్షన్ ఎందుకోయ్? శాపం పెట్టింది మా ముత్తాతో వాళ్ళ తాత అయి ఉంటారు. నా పెళ్ళాం జోలికి రావడానికి మా తాత ముత్తాతలకి ఎన్ని గుండెలుండాలి? నువ్వేం టెన్షన్ పడకు. చెప్పాను కదా, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానని. ఎలాగైనా నేను కాపాడుకుంటాను. హే, మళ్ళీ డల్ అయ్యావేంటి? ఇంతకు ముందే బెటర్. కస్సుబుస్సు అనేదానివి, పోట్లాడేదానివి, ఢీ అంటే ఢీ కొట్టేదానివి. నాకు ఆ దివ్య కావాలి, ఈ దివ్య వద్దు. మనం టామ్ అండ్ జెర్రీలా ఉంటేనే బాగుంటుంది బంగారం. అలాగేనండి. ఏంటి అలాగే? నవ్వుతూ చెప్పొచ్చు కదా. అంటే నేను సిగ్గుపడుతున్నానండి. ఓ, ఇది సిగ్గా? మరి చెప్పవే. దివ్య, చెప్పండి. మరి నీకొకటి చెప్పాలి. ఏంటది? ఐ లవ్ యూ. లవ్ అంటే మామూలుగా కాదు, చాలా చాలా అంటే మాటల్లో చెప్పలేనంత. మరోలా చెప్పాలి అంటే అందరూ అలర్ట్ గా ఉండాలి. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా సరే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. కేర్ఫుల్ గా వాచ్ చేయండి. వెళ్ళండి. నువ్వెటేళ్ళు. ఓ పక్క హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, పోలీసులు వచ్చారు. నిత్య ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియటం లేదు చంద్రిక. అది కనిపెట్టడానికే కదా అందరికంటే ముందు మనం వచ్చాం. నిత్య మనుషులు ఎవరు కనిపించినా సరే పోలీసులకు అభికో చెప్పాలి. నిత్య మనకు ఫోన్ చేస్తాను అన్నది కదా, ఇంకా చేయలేదేందే? ఇంకెందుకు చేస్తుంది? మనం మారిపోయినట్టు ఈ పాటికే దానికి తెలిసిపోయి ఉంటుంది. మన మీద కూడా పగతో రగిలిపోతూ ఉంటుంది. ఏం జరిగినా సరే మనం అభి దివ్య వైపే ఉందాం చంద్రిక. మన ప్రాణం పోయినా సరే మాట తప్పొద్దు. అవునండి, తరాల నాటి శాపం. ఈ తరంలో అయినా సమస్య పోవాలి, దివ్య బ్రతకాలి, మా అమ్మమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి. పాపం పెద్దావిడ ఎన్ని సావులు చూసిందో, శాపాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో. ఆఖరికి మన స్వప్న ప్రాణాలు కాపాడింది కూడా ఆవిడే. అది అర్థం చేసుకోకుండా ఎన్నెన్నో మాటలు అన్నాం. ఎంత బాధపడి ఉంటుందో. అప్పుడు తెలియలేదండి, మనసు లేకుండా ప్రవర్తించాం. మంగకు తీరని ద్రోహం చేశాం. మన మేనల్లుడి జైని బాధ పెట్టాం. మనం ఖచ్చితంగా నరకానికే పోతాం. నరకానికే వెళ్ళాలి చంద్రిక. చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి. ఈ యాగం నిర్విఘ్నంగా జరిగి శాపం పోయిందని తెలిస్తే చాలు. ఆ తర్వాత మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఎటువైపు నుంచి ఏ విధంగా నిత్య దాడి చేస్తుందో దాని ప్లాన్ ఏంటో జాగ్రత్తగా గమనించాలి.
జైల్లో ఉండి కూడా ప్లాన్ చేస్తోంది పాపిష్టిది. మేడం ఫోన్ త్వరగా మాట్లాడి ఇచ్చేయండి మేడం. మేడం. రెడీగా ఉన్నారా? ఉన్నాం మేడం, రెడీగానే ఉన్నాం. మీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెంటనే బయలుదేరండి. టార్గెట్ మిస్ అవ్వకూడదు. పని ఫినిష్ చేసి కాల్ చేయండి. ఓకే మేడం, వెళ్తున్నాం. రేయ్ ఎక్కడ్రా?